హాయ్ అండి. లాస్ట్ టైం జూడియోకి షాపింగ్కి వెళ్ళాను, బర్త్డే పార్టీకి డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి. అప్పుడు మా హస్బెండ్కి కూడా తీసుకున్నాను. అయితే ఇక్కడ ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. మనకి ఏదన్నా డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనిపిస్తే వితిన్ 3 to 4 వీక్స్లో వచ్చి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానిపైన ఉన్న ట్యాగ్స్ ఏమీ తీయకూడదు, స్టిక్కర్స్ ఏమీ తీయకూడదు. సో అట్లా మేము డ్రెస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాము. ఇంకా ఇప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను. ఇంకా వాళ్ళకి నచ్చినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. చాలా బాగున్నాయి అసలు కిడ్స్ వేరు. సరే ఈసారి వీళ్ళకి కూడా తీసుకున్నాము ఇద్దరికి డ్రెస్సెస్ అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే డ్రెస్సెస్ చూస్తున్నాము. ఇంకా ఆయనకి నచ్చినవి ఆయన తీసుకుంటా ఉన్నారు, వీళ్ళకి నచ్చినవి వీళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఇంకా వీళ్ళని మేనేజ్ చేసుకుంటా నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. సో మా హస్బెండ్కి కూడా కొన్ని జీన్సెస్, కొన్ని షర్ట్స్ అలా తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇంకా ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్స్ ఉంది, మెన్స్ వేర్ కూడా. జూడియోలో మెన్స్ వేర్ అయినా, లేడీస్ వేర్ అయినా, కిడ్స్ వేర్ అయినా ఏదైనా కానీ మంచి కలెక్షన్స్ దొరుకుతాయి, రీజనబుల్గా అనిపిస్తాయి నాకు. ఇంకా మా వారు అయితే ట్రైల్ అయితే చేయమని చెప్పన్నాను. ఇంకా ఆయన ట్రైల్ చేసి నాకు చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా మా వాళ్ళు అయితే చూడండి, ఇంక ఇది కొనిచ్చి అమ్మ ఇది కొనిచ్చి అని చెప్పేసి వాళ్ళకి నచ్చింది ఒక్కోటి పిక్ చేసుకొని వచ్చి అయితే నాకు చూపిస్తున్నారు. కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రైల్ కూడా చేశాము. ఇంకా చెప్పుల దగ్గరికి వచ్చేసారు. తర్వాత ఫైనల్గా ఇంకా పిల్లలు చెప్పులు చూస్తే ఆగరు, అన్నీ వేసుకొని చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే బిల్డింగ్ వేయించే దగ్గర పెద్ద క్యూ ఉంది. అప్పుడు ఆల్మోస్ట్ టైం 9 అయిపోతుంది. ఇంకా బయటకు వచ్చి చూస్తే బిల్డింగ్ వేయించుకొని ఫుల్ పెద్ద రెయిన్, మామూలుగా పడట్లేదు వర్షం అయితే. కాలువల్లాగా పోతా ఉన్నాయి వాటరు. అక్కడ చూడండి అసలు కార్లు వెళ్తూ ఉన్నాయి కానీ వాటర్ అయితే దాదాపు ఫీట్ వరకు మునిగేంత వాటర్ వచ్చేసినాయి. ఆ వర్షానికి ఉన్నట్టుండి పడింది. మేము వచ్చేటప్పుడు ఏం లేదు, నార్మల్గా ఉంది. మేము అరౌండ్ 8 తర్వాత వచ్చాము. ఇంకా 9-9:15 కల్లా బయటకు వచ్చాము షాపింగ్ చేసుకొని 1 అవర్లో. బయటకు వచ్చి చూస్తే ఇంకా ఫుల్ రెయిన్, ఉరుములు, మెరుపులు. ఇంకా అందరూ ఇంకా దానివల్ల స్ట్రక్ అయిపోయారు ఇక్కడ. ఇంకా అది కూడా క్లోజ్ చేసేసారు. 9 o'clock జూడియో క్లోజ్ చేసేస్తారు. ఇంకా బయట వర్షం ఆగితే వెళ్దామని చెప్పేసి అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక ½ an hour వరకు అట్లానే వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి టైంలో క్యాబ్స్ బుక్ చేసుకోవడానికి అవ్వదు, క్యాబ్ త్వరగా బుక్ అవ్వవు, ప్రైజెస్ కూడా టూ మచ్ ప్రైజెస్ చూపిస్తారు. ఇలాంటి షాపింగ్స్కి నైట్ టైం వెళ్ళి ఇలా స్ట్రక్ అయిపోయామంటే అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి వాటర్ ఎలా, మేము అలాగే తడుచుకుంటూ ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము లేట్ అవుతుందని. మా పిల్లలిద్దరికీ ఈ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మీరు నైట్ టైం షాపింగ్కి వెళ్తే మీ పిల్లలతో ఎలా ఫీల్ అవుతారో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.